మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి తన మాటలతో మరోసారి హల్చల్ చేశారు. తమ ప్రత్యర్థి పార్టీ బీజేపీకి చెందిన మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల రాజేందర్ తో అన్నా నువ్వే గెలుస్తున్నావని చెప్పడం చర్చనీయాంశమైంది. మేడ్చల్ మండలం రాయిలాపూర్ బీఆర్ఎస్ నేత గోపాలరెడ్డి అన్న కూతురి వివాహం శుక్రవారం కండ్లకోయలో జరిగింది. ఈ శుభకార్యానికి ఈటెల రాజేందర్ మల్లారెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించి తిరిగి వెళ్తున్నప్పుడు ఒకరొకరు ఎదురుపడి ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ఈటెలతో మల్లారెడ్డి మాట్లాడుతూ అన్నా నా కొడుకు సీటు గుంజుకున్నావు, నువ్వే గెలుస్తున్నావు పో అని గట్టిగా హత్తుకొని ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. నువ్వెక్కడనో నేనొక్కడనే, మళ్ళా మనం కలిసేది ఎక్కడనో, దా ఫోటో దిగుదాం అని ఫోటో తీయించుకున్నారు. ఇక ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన జిల్లా రైతు సమితి మాజీ అధ్యక్షుడు నందారెడ్డిని చూసి నా కుడి భుజం నీకిచ్చినా అంటూ ఈటెల భుజం తట్టారు. అయితే ఈ మధ్య మీడియాకు దూరంగా ఉంటూ రాజకీయ కార్యకలాపాలు చేపడుతున్న మల్లారెడ్డి వివాహ వేడుకలో బీజేపీ అభ్యర్థితో నువ్వే గెలుస్తున్నావు అంటూ చెప్పడం బీఆర్ఎస్ నేతలను విస్మయపరిచింది. అయితే మల్లారెడ్డి నలుగురి ముందు సరదాగా అన్న మాటలను ఇతర పార్టీల కన్నా ఆయన సొంత పార్టీ నాయకులే సీరియస్ గా తీసుకుంటున్నారు. తమ నేత బీజేపీకి అభయహస్తం అందిస్తున్నాడా అన్న కోణంలో చర్చించుకుంటున్నారు. కష్టకాలంలో ఉన్న పార్టీని తక్కువ చేసేలా మల్లారెడ్డి మాట్లాడారు అంటూ బీఆర్ఎస్ నేతలు కొందరు అంటుండగా ప్రచారం కోసమే ఆయన ఇలా హల్చల్ చేశారు అని మరికొందరు అంటున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గం మల్కాజ్గిరి ఉండడం గమనార్హం. మొత్తానికి మల్లారెడ్డి ఈటెల మధ్య సంభాషణ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.